Welcome to Chandra Max channel. Inter Max 2B, first chapter circles, exercise 1C, second Roman, third problem, and third Roman, third problem. Short answers, very important ma. Find the length of chord formed by x square plus y square equal to a square on the line x cos alpha plus y sin alpha equal to p. Solution. Given circle x square plus y square equal to a square. This is in the form of x square plus y square equal to r square. Then center equal to origin and radius r equal to a. Given line x cos alpha plus y sin alpha equal to p. X cos alpha plus y sin alpha minus p equal to 0. Therefore, length of chord equal to, here to find length of chord, formula 2 root r square minus d square, where r equal to radius of the circle and d equal to perpendicular distance from the center to the given line. So length of chord problems లో ముందుగా సెంటర్ రేడియస్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ ఏ. ఇంకా మనము ఈ లెంత్ ఆఫ్ కార్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుందాం. వేర్ డి ఈక్వల్ టు పర్పెండిక్యులర్ distance from the center 0, 0 to the given line 2. Center point line, distance from point to line means perpendicular distance formula apply చేయాలి. Modulus of ax1 plus by1 plus c by root of a square plus b square. ఈ ఫార్ములాలో x1 y1 అంటే సెంటర్ పాయింట్ని ఏబిసి వాల్యూస్ సెకండ్ ఈక్వేషన్ నుంచి తీసుకోవాలి. In this perpendicular distance, x1 y1 can be taken as center point. ABC are from the given line. A, x quotient cos alpha, B, y quotient sin alpha, constant c equal to minus p. ఈ వాల్యూస్ని ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేయమ్మా. ఏ కాస్ ఆల్ఫా ఇంటూ 0 ప్లస్ బి సైన్ ఆల్ఫా ఇంటూ 0 ప్లస్ సి మైనస్ పి బై రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 0 మైనస్ పి by root of cos square alpha plus sin square alpha. In trigonometry, cos square alpha plus sin square alpha equal to 1. Modulus of minus p means p by square root of 1 is equal to p. Since cos square alpha plus sin square alpha equal to 1. So, distance d equal to p. ఈ డిస్టెన్స్ని ఈ రేడియస్ని లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుందాము. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ కార్డ్ ఈక్వల్ టు 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. 2 రూట్ రేడియస్ ఏ స్క్వేర్ minus d p square. Therefore length of chord equal to 2 root r square minus d square ma 2 root r radius a square minus distance p square. Next problem. Find the equation of circle with a center minus 2, 3, cutting a chord of length 2 units on 3x plus 4y plus 4 equal to 0.
దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 1C థర్డ్ రోమన్ థర్డ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లం కూడా లెంత్ ఆఫ్ కార్డుతో రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి థర్డ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం కూడా ఇక్కడే చెప్పేసుకుంటున్నాము. సొల్యూషన్. గివెన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ equal to -2, 3. Find the equation of circle. To find the equation of circle, we need center and radius. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకి సెంటర్ రేడియస్ కావాలి. సెంటర్ ఇచ్చేసాడు, ఇంకేం కనుక్కోవాలి? రేడియస్. ఈ రేడియస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఉన్న మిగతా ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోవాలి. అంటే లెంత్ ఆఫ్ కార్డ్ 2 యూనిట్స్ ఇచ్చాడు, దీని నుంచి రేడియస్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే సెంటర్ రేడియస్ కావాలి, అందులో సెంటర్ ఇచ్చేసాడు. ఇంకా మనము రేడియస్ క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ రేడియస్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ప్రాబ్లంలో ఉన్న మిగతా ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుందాము. గివెన్ దట్ given line 3x plus 4y plus 4 equal to 0. Also given that length of card equal to 2 units. ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్లో మనము లెంత్ ఆఫ్ కార్డ్ కనుక్కున్నాము. ఈ ప్రాబ్లంలో లెంత్ ఆఫ్ కార్డ్ ఇచ్చేసాడు, దీని నుంచి మనము రేడియస్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములాని 2 యూనిట్స్కి ఈక్వల్ చేసుకోవాలి. 2√r² - d² ఈక్వల్ టు 2. 2 క్యాన్సిల్ 1 టైం. √r² - d² ఈక్వల్ టు 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. r² - d² ఈక్వల్ టు 1. ఇక్కడ ఉంది మనకి రేడియస్, ఇక్కడ నుంచి మనం రేడియస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దిస్ ఇంప్లైస్ r² ఈక్వల్ టు 1 - d². అటువైపు రాస్తే ప్లస్ d². సో r ఈక్వల్ టు √1 ప్లస్ d². సో రేడియస్ కావాలి అంటే ఇక్కడ మనకి √1 ప్లస్ d² క్యాలిక్యులేషన్ చేస్తే రేడియస్ వస్తుంది. వన్స్ అగైన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ క్యాలిక్యులేషన్ చేయాలి, దానికోసం సెంటర్ రేడియస్ కావాలి, అందులో సెంటర్ ఇచ్చేసాడు, మనం రేడియస్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. గివెన్ లైన్, గివెన్ లెంత్ ఆఫ్ కార్డ్, ఈ లెంత్ ఆఫ్ కార్డ్ నుంచి మనము రేడియస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లెంత్ ఆఫ్ కార్డ్ 2 యూనిట్స్ ఇచ్చాడు, మా ఫార్ములాని 2 యూనిట్స్కి ఈక్వల్ చేసుకుంటా చూస్తే r ఈక్వల్ టు √1 ప్లస్ d². యాజ్ యూజువల్ డీని క్యాలిక్యులేట్ చేద్దాం. వేర్ d ఈక్వల్ టు perpendicular distance from center -2, 3 to line. ఇక్కడ d కనుక్కోవాలంటే perpendicular distance from the center to the given line. Center can be taken as x1, y1 and ABC are from given line. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి మా. a x1 ప్లస్ b y1 ప్లస్ c బై √a² ప్లస్ b². 3 2s are 6 with minus plus 4 3s are 12 plus 4 by √9 plus 4² 16 minus 6 plus 16 by √25. 16 minus 6 10 by 5 5 2s. So d equal to 2. Since r ఈక్వల్ టు √1 ప్లస్ d², మనకి క్యాలిక్యులేషన్లో r ఈక్వల్ టు √1 ప్లస్ d² వచ్చింది కదా. ఇక్కడ మనము 1 ప్లస్ d అంటే
ఇప్పుడు వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయండి. 1 + 4 √5. సో రేడియస్ ఈక్వల్ టు √5. ఇలా మనము పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ చేసి లెంత్ ఆఫ్ కార్డ్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే రేడియస్ వాల్యూ √5 వచ్చింది. Therefore, equation of circle. Therefore, equation of circle with the center -2, 3 and radius r equal to √5 is equation of circle with the center and radius is x minus h whole square plus y minus k whole square equal to r square. Equation of circle with the center and radius. Here h comma k is center. X minus h minus 2. Minus into minus plus 2 whole square plus y minus 3 whole square equal to √5 whole square. Expand in the form of a plus b whole square. A square plus b square plus 2ab. This is in the form of a minus b whole square. A square plus b square minus 2ab equal to square root cancel 5. X square plus 4 plus 4x plus y square plus 9 minus 6y minus 5 equal to 0. Take in the order x square plus y square plus 4x minus 6y plus 4 plus 9 minus 5 equal to 0. On simplifying, we get equation of circle is x square plus y square plus 4x minus 6y plus 8 equal to 0. This is the required equation of circle. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.